ఆయ గురవై నమ. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ వృశ్చిక రాశి 8వ రాశి. ఈ అనురాధ నక్షత్ర అధిపతి కర్మకారకుడైన శని భగవానుడు. 8వ స్థానం అనగా మరణస్థానం, అంటే చనిపోయిందని అర్థం. ఎట్లా అయితే మనం ఒక చనిపోయిన జీవి గురించి ఏడిచినా ప్రాణం ఇచ్చినా ఎలా తిరిగి రాదో, అదేవిధంగా అనురాధ నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే మనం దాని యొక్క విషయంలో కోరుకోకూడదు. నాకు ఇది జరగాలి లేకపోతే నేను బతకను అని అంటే అక్కడ ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే నువ్వు త్యాగ స్వభావము, అంకిత స్వభావం కలిగి వదిలేస్తావో అప్పుడే ఆ యొక్క విషయం కానీ ఆ వ్యక్తి కానీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ హోప్లెస్ పనికిరాదు, హోపే వదిలేసేయాలి. అటువంటప్పుడే మీ జీవితంలో అనురాధ నక్షత్రంలో ఉన్న గ్రహం యొక్క ఫలితాన్ని పొందుతారు. ఈ అనురాధ నక్షత్రంలో 4వ అధిపతి ఉన్న 4వ స్థానం మనసుకు సంబంధించింది అనగా 4వ అధిపతి అనురాధ నక్షత్రం మీద ఉన్న చంద్రుడు అనగా మనస్కారకుడైన చంద్రుడు అనురాధ నక్షత్రం మీద ఉన్న మీరు ఎటువంటి విషయాలు అయితే కోరుకుంటారో ఆ విషయాల్లో మీరు డిసప్పాయింట్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే ఆ విషయం ఎట్లా అయినా ఓకే నాకు అన్నప్పుడైతే మీకు అది అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 4వ అధిపతి ఉంటే చాలండి. 4వ అధిపతి ఉంటే తల్లి విషయంలోన, ల్యాండ్స్ ప్రాపర్టీస్ విషయంలో అని కాదు. 4వ అధిపతి అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు మీరు ఉదాహరణకు జాబ్ విషయమే అనుకుంటే అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనసులో మీకు జాబ్ అనే ఆలోచన వచ్చింది. జాబ్లో ఇంక్రిమెంటు లేదా ప్రమోషన్ అనేది మీరు ఆలోచిస్తే అది మీకు అనుకూలంగా ఉండడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే, ఉదాహరణకి ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలి అని గట్టిగా పట్టుబడితే మాత్రం ఇబ్బందే. ఈ అనురాధ నక్షత్రంపై రవిగ్రహం ఉంటే తండ్రితో దూరం అవ్వడము. ఇక్కడ 9వ స్థానం కూడా చూడాలి, 9వ అధిపతి కూడా చూడాలి. 9వ స్థానం 9వ అధిపతి బాగుంటే తండ్రికి అంకితమై ఉంటారు. ఇప్పుడు అనురాధ అనేది ఇక్కడ కృష్ణుడికి రాధాదేవి ఎలా అంకితమై ఉన్నారో ఆ విధంగా కూడా మనం ఆలోచించుకోవాలి. కాకపోతే ఇక్కడ స్థానాధిపతిని కూడా చూసుకోవాలి. వివాహ స్థానం అయితే 7వ స్థానాన్ని చూసుకోవాలి, 7వ స్థానాధిపతిని చూసుకోవాలి. ఆ రెండు బాగున్నప్పుడు అనురాధ నక్షత్రం మీద ఉన్న గ్రహం ఆధారంగా మనం ఫలితం అనేది నిర్ణయించాలి. ఎవరికైనా సరే అనురాధ నక్షత్రంలో ఏదైనా గ్రహం పడ్డప్పుడు దానికి ఎదురుగా ఉండే వృషభ రాశిలో ఏ గ్రహం ఉంటుందో చూసుకోండి. ఆ గ్రహం కనుక రోహిణి నక్షత్రం మీద ఉంటే మీరు వారి ప్రేమ పొందడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అది తండ్రి కావచ్చు, సంతానం కావచ్చు, బాస్ కావచ్చు, ఏదైనా సరే. అనురాధ నక్షత్రంలో ఉన్న వాళ్ళు మొండితనం చేస్తే ఆ యొక్క విషయంలో నష్టపోతుంటారు. కాబట్టి మీరు ఏ యొక్క వ్యక్తినైనా సరే ఏదైనా విషయం కోరుకున్నప్పుడు మీరు దానికి అంకిత భావంగా శరణాగతి అన్నట్టుగా ఉండాలి. ఒకవేళ మీరు గనక ఏదైనా విషయాన్ని అంకిత భావంతో పనిచేసిన ఒక వ్యక్తిని ఎంతగా ఆరాధించినా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే మీరు రాధాకృష్ణుల్ని ఆరాధించినట్టయితే మీకు ఆ విషయంలో జయం అనేది కలుగుతుంది.